రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. వచ్చే విడతలోనైనా కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని చెప్పారు. సంగారెడ్డి జిల్లా నుంచే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న అభివృద్ధి కుంటుపడిందన్నారు. సిబ్బందిని ఏర్పాటు చేసుకుని సేవలు అందించవలసిన అవసరం ఉందన్నారు. లబ్ధిదారులు నూతనంగా రేషన్ కార్డు పొందబోతున్నటువంటి బెనిఫిషియరీస్ అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఇందాక మా శంకర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి గుర్తు చేశారు కాబట్టి ఈ జిల్లా మంత్రి గారు, సీనియర్ మంత్రి గారు కేబినెట్ లో మరి మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి అన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ఇంకో మాట కూడా చెప్పారన్న. కాబట్టి వచ్చే కేబినెట్ లోనన్నా మీరు దానికి అప్రూవల్ ఇప్పించి ఆ తులం బంగారం ఇప్పియాలని ఆ బాధ్యత మా దామోదర్ గారు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సీనియర్ మంత్రి గారు అన్నా. కాబట్టి మీ మీద మా మెదక్ జిల్లా ప్రజల పక్షాన ఆ బాధ్యతను పెడతా ఉన్నా. మా షట్కర్ గారు గుర్తు చేయకపోతే నేను హామీని గుర్తు చేయకపోతుంది. సార్ గుర్తు చేసిండు, మేము అన్ని చేస్తున్నాం అంటే అన్నకి ఇది ఒకటి కామ పెట్టిర్రు, ఇది ఒకటి మర్చిపోయారని గుర్తు చేస్తున్నా. గౌరవ మంత్రి గారు దయించి కేబినెట్ లో దాన్ని ఆమోదం పొందేలా చూస్తారని చెప్పి, ఎందుకంటే గతంలోనే వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసారు, సీనియర్ నాయకులు, వారి మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి వారు అన్నట్టు ఇబ్బందులు ఉన్నా అదొకటి కూడా ఇప్పిస్తే ఈ జిల్లా ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున మీకు అభినందనలన్నా. లబ్ధిదారులు నూతనంగా రేషన్ కార్డు పొంద